తనకు కలిగిన శ్రమకు ఆమె షిలోహులో ఉన్న ఆ మందిర స్తంభము వద్ద దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయుచు బహుగా వేదన పడుతూ ఉంది. రోజున దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయుట, బహుగా విలపించుట, మొర్రపెట్టుట, తన దుఃఖాన్నంతా, శ్రమనంతా, అవమానాన్నంతా ప్రభు వద్ద ఇప్పి కుమ్మరించుచూ ఉన్నది. అక్కడ ప్రార్థనలోనే దేవుని ఘనపరచుచూ ఉన్నది, మరి మ్రొక్కుబడి చేస్తూ ఉన్నది. నువ్వు నా ప్రార్థన ఆలకించి నన్ను మరువక జ్ఞాపకం చేసుకున్న ఎడల, నీవు నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల, వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను అని, అనగా ప్రతిష్ఠించుటకు ఇష్టపడి, నేను ఆ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తాను, నాజీరు చేసిన మగబిడ్డగా అప్పగింతును అని మొక్కుబడి చేసుకున్నది. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచూ ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. ఆమె మూల్గుచు దుఃఖముతో, వేదనతో కుమ్మరించుకుంటుంది, కానీ తన పెదవులు కదులుతున్నాయి, కానీ శబ్దము బయటికి రాలేదు. ఇది మూల్గుచూ ఉన్న ప్రార్థన, మొర్రలిడుతూ ఉన్న ప్రార్థన. అందువల్లనే దేవుని యొక్క వాక్యములో చాలా అద్భుతమైన విషయము మనం చూడవచ్చు. మనము ఉత్తమముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదట. అందువల్ల మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మౌనముగా ఉండి మొర్రపెట్టిన, కుములుచు మూల్గుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభు, నేను మీ మనవి ఆలకిస్తాను అని అంటున్నాడు. ఇర్మియా 29:12. ఇర్మియా 29:13 మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను